మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. ఇవ్వాలే జీతాలను వెంటనే, ఇవ్వాలే జీతాలను, కార్మికులకు జీతాలను వెంటనే, ఇవ్వాలే మున్సిపల్ కార్మికులకు జీతాలను వెంటనే, ఇవ్వాలే మున్సిపల్ కార్మికుల మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఇవ్వాలే జీతాలను వెంటనే, ఇవ్వాలే జీతాలను వెంటనే, ఇవ్వాలే జీతాలను వెంటనే, మున్సిపల్ కార్మికుల ఐక్యత, ఇవ్వాలే మున్సిపల్ కార్మికులకు జీతాలను వెంటనే, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. నేను బాదుపల్లి విలేజ్ నుంచి చేస్తున్నా, దుందిగల్ మున్సిపాల్లో. నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒక అత్తమామ ఉన్నారు. టయానికి జీతాలు రాకపోతే మేము ఎట్లా బతకాలి, మేము ఇంట్లో సంసారం ఎట్లా గడిపించుకోవాలి, ముసలిని ఎట్లా చూసుకోవాలి, నా సంసారం అయింది, నా పరిస్థితి ఏంది, మరి ఎవరిని అడగాలి? ఈ కమిషనర్ సార్ వచ్చి నుంచి ఒక్కసారి కూడా మాకు టైం అనుకు జీతాలు రావట్లేదు. మరి వాళ్ళని ఎట్లా పోషించాలి, నేను ఎట్లా బతకాలి, నా పరిస్థితి ఏంది? సబ్బులు టైంకు రావట్లేదు, మరి నూనెలు ఇవ్వట్లేదు, మరి బట్టలు మేమేమి ఏంది, మా పరిస్థితి ఏంది? మరి మేము ఎవరిని అడగాలి? ఒక్కసారి సివిల్ డ్రెస్ కట్టుకొచ్చు, అవి ఎందుకు కట్టుకొచ్చుకుని అడుగుతారు. మరి మేము ఎవరిని అడగాలి? అవయ్య 5 నిమిషాలు 2 నిమిషాలు లేట్ అయితే మర్రా ఓటేస్తున్నారు సూపర్వైజర్లు. మరి అది ఎవరు చెప్పుకోవాలి? మేము కమిషనర్ మాటలు ఆయన మాటలు ఆయన మాట్లాడతాడు, అందరు ఎవరు పట్టించుకుంటలేరు. జారు కొడతాం సార్ మేము సీపర్ గా. పని బంద్ చేస్తారు, ఇంకేం పని బంద్ చేసి స్ట్రైక్ చేసి కూర్చుంటాం సార్. లేకపోతున్నాము, తినటానికి ఇబ్బంది అవుతుంది. 3 నెలలు అవుతుంది జీతాలు రాక, మాకు ఇబ్బంది అవుతుంది. జీతాలు రావాలి. 3 నెలలు అవుతుంది జీతాలు రాక. ప్రతి నెల ఎప్పుడెప్పుడు కరెక్ట్ వస్తుండే, ఈ సార్ వచ్చి నుంచే కరెక్ట్ వస్తలే. మాకు జీతాలు రావాలి, కంపల్సరీ రావాలి. సబ్బులు నూనెలు అన్ని రావాలి, మాకు ఏవి లేదు. మున్సిపల్ కార్మికులకు ఈ రోజు 17వ తారీఖు వచ్చినా గానీ జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారేమో ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు లోపు జీతాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ 17 తారీఖైనా దుండిగల్ మున్సిపాలిటీలో జీతాలు రాలేదు. జీతాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఇంట్లో అద్దెలు కట్టలేక, పొదుపు గ్రూపులు కట్టలేక, వాళ్ళు ఈఎంఐలు చిన్న చిన్న అప్పులు కట్టుకోలేక, నిత్యావసర సరుకులు కొనలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారు తక్షణమే స్పందించి వీళ్ళ జీతాలను వేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీతాలు లేకుండా వీళ్ళు బతకడం చాలా కష్టం. చాలా మంది కిరాయి ఇళ్లలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంటి ఓనర్లందరూ కూడా మీరు ఖాళీ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒక పక్కన చూస్తే ధరలు పెరిగిపోయినాయి. వీళ్ళు కొనుక్కుందామన్నా కానీ నిత్యావసర సరుకులు కొనుక్కునే పరిస్థితి లేదు. విపరీతమైన ఎండలతోటి కష్టం చేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు, దుమ్ము ధూళి మురికిలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వకుంటే ఈ గవర్నమెంట్ ఉండేందుకు అని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏనాడు కూడా ఇలాంటి దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాలేదు. ఎప్పుడైనా 5వ తారీఖు లోపించేటువంటి జీతాలు 17వ తారీఖు వచ్చిన జీతాలు ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఏం చేస్తుందని చెప్పేసి అడగడం కోసం ఈ రోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం. ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా CITUగా డిమాండ్ చేస్తా ఉన్నాం.